సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం జూన్ 10 రాత్రి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇది మరవక ముందే సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడి మామ పిఎస్ అబు 92 బుధవారం జూన్ 11 కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పిఎస్ అబు తుది శ్వాస విడిచారు. పిఎస్ అబూకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి సహా 4 పిల్లలు ఉన్నారు. చనిపోవడంతో ప్రస్తుతం మమ్ముట్టి కుటుంబంలో శోకసంద్రంలో ఉంది. కాగా మమ్ముట్టి మామ చనిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే మంగళవారం జూన్ 10 ఇదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట్లోనూ విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనమామ గోపీనాథ్ నాయర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తనువు చాలించారు. ఇలా ఒక రోజు వ్యవధిలో 2 స్టార్ హీరోల ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సినీ అభిమానులు తమ హీరోలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే మమ్ముట్టి ఇటీవల నటించిన భ్రమయుగం, టర్బో, బజుక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆయన చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. మమ్ముట్టి ఫాదర్ ఇన్ లా పిఎస్. ఇక మోహన్ లాల్ విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడి సీనియర్ హీరో. మోహన్ లాల్ హీరోగా నటించిన ఎంపురాన్యల్ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇటీవలే రిలీజైన తుడ్రుమ్ కూడా 100 కోట్ల క్లబ్లో చేరింది. మోహన్ లాల్స్ బిలవెడ్ అంకల్, గోపీనాథన్ నాయర్, who gave him his name, has passed away at the age of 93. చేతులు ముడుచుకున్న వ్యక్తి గాయపడిన హృదయం. He chose Mohan Lal over Roshan Lal, a name that became iconic. May his soul rest in peace. పావురం #గుర్తు మోహన్లాల్ #మలయాళం సినిమా #pic.twitter.com/chvtwhmzj9 వినీత్ V12 @vineet12 జూన్ 10, 2025 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.